హలో అత్తమ్మ గారు. చెప్పండి అల్లుడు గారు. మీ కోడికూర దెబ్బకి ఫ్లైట్ వెళ్ళి ఏకంగా సహారా ఎడారి ఇసుకలో కూరుకుపోయింది. నా తడిసిన లుంగి ఎండ కప్పడంలా ఎండిపోతే ఇక్కడ వంటలొచ్చి దాన్ని విస్తరాకు అనుకుని నమిలేస్తున్నాయి. అబ్బో, ఎడారికెళ్లారా? భలే పనైందిలే. ఎలాగూ మన కొత్తిల్లు కట్టడానికి ఇసుక కావాలి. ఆ ఫ్లైట్ నిండా ఎడారి ఇసుక నింపుకుని రండి అల్లుడు గారు. మనకి ట్రాక్టర్ ఖర్చులు, ఇసుక ఖర్చులు మిగులుతాయి. ఇసుక నింపుకు రావాలా అత్తమ్మ గారు? ఇక్కడ ఎండ దెబ్బకి నా బనియన్ కాలిపోయి నేను తందూరి చికెన్ లాగా రోస్ట్ అయిపోతున్నా. మీ కూతురేమో నా బాధ వదిలేసి హాయిగా గొడుగు కింద కూర్చొని సన్ గ్లాసెస్ పెట్టుకొని కొబ్బరి బొండం తవ్వుతుంది. నా బిడ్డ ఎక్కడున్నా మహారాణి లాగే ఉంటుంది. అల్లుడు గారు దృష్టి పెట్టకండి. ఆ లుంగి ఎలాగో వంటలు తినేస్తున్నాయి కదా, ఆ లుంగి తీసి నిండా ఎడారి ఇసుక నింపండి. నా కూతుర్ని ఆ ఇసుక మూటని వంట మీద ఎక్కించి ఆ లుంగి వంట ముఖం ముందు ఊపుతూ నడుచుకుంటూ రండి. దానికి ఆశపడి అది నడుస్తుంది, మనకి ఇసుక వస్తుంది, బస్సు ఛార్జీలు మిగులుతాయి. మీకు బస్సు ఛార్జీల మీద కూతురు మీద ఉన్న శ్రద్ధ నా మానం మీద లేదు. విమానం క్రాష్ అయ్యి నేను చస్తుంటే నన్ను లుంగి లేకుండా ఎండలో వంట ముందు నడుచుకుంటూ రావాలా? నేను ఇక్కడే ఎడార్లో ఇసుక అమ్ముకుంటా. కట్ చేయి.